స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. మనము ఎంత సుందరమైన ఒక చక్కటి పండాలు వేసి జగన్నాథపురినే తలపించేటట్టుగా గోపురాన్ని తయారు చేశారట. మేము సిద్ధ బలరాం ప్రభు వీడియో చూస్తున్న ఒకటి ఇంటర్నెట్లో, ఇన్స్టాగ్రామ్లో, జగన్నాథపురిలో ఎలా అయితే జెండా గాలి ఎటు దిక్కు వీచుతుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో రెపరెపలాడుతూ ఉందట. అలానే మన పండాల పైన ఉండే జెండా కూడా అలానే చేసిందట మొన్న. చూసారా? అంటే ఇది సాక్షాత్తుగా జగన్నాథ స్వామి వారి యొక్క నిలయము. ఎక్కడ భక్తులు భగవంతుడు ఏమని చెప్పాడో తెలుసా అండి? ఎక్కడ ఉంటారని చెప్పాడు తెలుసా మీకు? భగవంతుడు ఎక్కడ ఉంటారు మీరు చెప్పండి. ఎత్ర గాయంతి మత్ భక్త తత్ర తిష్టామి నారద. ఎక్కడైతే నా భక్తులు నన్ను ప్రేమతో కీర్తిస్తూ ఉంటారో అలాంటి భక్తులు కీర్తించే ప్రదేశంలో నేను ఉంటాను అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనందరం ఎందుకు చేరాము అని అంటే భగవంతుడిని కీర్తించడానికి చేరాము. భగవంతుడికి సుందరమైన రథయాత్ర మహోత్సవాన్ని చేయడానికి మనం ఇక్కడ చేరాము. భగవంతుడి యొక్క అద్భుతమైన భాగవతాన్ని శ్రవణం చేయడానికి మనం ఇక్కడ చేరాము. అంతే కదండి. జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర మహోత్సవాన్ని చేస్తున్నాం. మీకు ఒక విషయం చెప్తాను. మనం ఒక శ్లోకం చెప్తూ ఉంటారు రథయాత్రకి సంబంధించింది. రథేషు వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని అంటారు. విన్నారా మీరు ఎప్పుడైనా ఈ శ్లోకాన్ని? రథయాత్రకి కంపల్సరీగా ఇది ఎక్కడో ఒక చోట వేస్తారన్నమాట. ఏం చెప్తుంది తెలుసా అండి శాస్త్రం? ఎవరైతే వ్రతం పైన ఎవరైతే వామనుడి యొక్క దర్శనం చేసుకుంటారో అటువంటి వాళ్ళకి పునర్జన్మ ఉండదట. ఎవరిని దర్శనం చేసుకుంటే? వామనుణ్ణి. అంటే రథం పైన వామనుణ్ణి చూస్తే పునర్జన్మ ఉండదట. కానీ మనం రథయాత్రలో ఎవరిని చూస్తాం? రథం పైన జగన్నాథుడిని చూస్తాం. మరి వామనుణ్ణి కదా చూడాలి ప్రభుజీ, మరి జగన్నాథుడిని చూస్తే ఎలా వస్తుంది మనకి ఫలితము అంటే మీకు ఒక రహస్యం చెప్పబోతున్నాను ఈరోజు. జగన్నాథ క్షేత్రంలో జగన్నాథుడి యొక్క రథయాత్రలో ప్రారంభమైనప్పటి నుంచి పూర్తి వరకు ఎవరైనా రథయాత్ర చూస్తే వారికి భగవంతుడి యొక్క దశావతారాలు చూసిన ఫలితం వస్తుందటండి. భగవంతుడు కేవలం ఈ రథయాత్రలో 10 అవతారాలుగా దర్శనమిస్తాడట జగన్నాథుడే. ఎలానో తెలిసినా మీకు చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆయా విషయాలు, ఆయా సంఘటనలు జరుగుతుండేటప్పుడు జగన్నాథుడిని చూడండి, మీకు ఆయా భగవంతుడి యొక్క దర్శనం చేసిన ఫలితం కలుగుతుందట. ఎప్పుడైతే స్వామి పుష్పాలతో అలంకరణ చేసుకొని ఆలయంలో ఉంటారో, లేదా ఇక్కడ మన పండాల్లో పెట్టారు చూడండి, స్వామికి చక్కగా పుష్పాలంకరణ చేసి ఎప్పుడైతే పూర్తి అలంకరణతో ఉంటాడో భగవంతుడు, అప్పుడు జగన్నాథుడు మత్స్యావతారంలో దర్శనమిస్తారటండి. రెండవ అవతారం ఏమిటి? కూర్మ అవతారం. ఎప్పుడైతే రథయాత్రలో మీరు చూసారనుకోండి, మొత్తం ఆభరణాలు, ఆ పగడి, తర్వాత హారాలు అన్ని తీసేస్తారు పక్కన. మూడవ అవతారం వరాహ అవతారం, 4వ అవతారం నారసింహ అవతారం. నారసింహ అవతారంలో ఎప్పుడు దర్శనమిస్తాడు తెలుసా అండి జగన్నాథుడు? ఎప్పుడైతే రథం పైకి వెళ్తుంటాడో అప్పుడు నారసింహుడిగా దర్శనమిస్తాడు జగన్నాథుడు. మీరు చూసారనుకోండి, జగన్నాథుడిని పైకి తీసుకెళ్లేటప్పుడు ఇలా ఇలా ఊపుతూ ఉంటారు. చూసారా మీరు? యాత్రలో వారిని ముందట ఆ మేళతాళాలు అన్నీ వాయిస్తూ ఉంటారు. అప్పుడు జగన్నాథుడిని ఇలా 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 ఊపుతుంటారు అన్నమాట. మేము ఒకసారి జగన్నాథ్పురిలో ఉన్నప్పుడు అక్కడ ఒక పండా అని అడిగాం. చాలా పెద్ద ఆయన అనమాట. ఆయనని పిలిచి, అయ్యా మీరు ఎందుకు జగన్నాథుని అలా అలా ఊపేస్తుంటారు అంటే ఆయన ఏమన్నారు తెలుసా అండి? ప్రభుజీ మేము జగన్నాథుని ఊపట్లేదు, జగన్నాథుని ఆపుతున్నాము అని అన్నాడు ఆయన. అయితే మేమన్నాం, జగన్నాథుడు ఎందుకు ఊగుతున్నాడు అంటే, ప్రభుజీ తన భక్తుల్ని చూస్తానని ఎంత ఆనందం జగన్నాథుని అని అంటే ఆపలేకుండా ఆయన పరిగెత్తుతుంటాడు. ప్రభుజీ మేమందరం పట్టుకొని ఆయన ఆపుతాము అని చెప్పారనమాట. ఎంత విశేషం చూడండి. భక్తుల్ని చూడడానికి స్వామి అంత ఆనందంతో వస్తూ ఉంటాడు. దాని తర్వాత స్వామి ఎప్పుడైతే పైకి ఎక్కేస్తాడో నారసింహావతారం, ఎప్పుడైతే జగన్నాథుడు రథం పైన కూర్చున్నారో ఆ మరుక్షణం నుంచి జగన్నాథుడు వామనుడిగా దర్శనమిస్తాడట. అందుకే రథేషు
వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. రథం పైన ఏ రూపంలో దర్శనమిస్తున్నాడు స్వామి? సాక్షాత్తుగా వామన రూపంలో దర్శనమిస్తున్నాడు. ఎప్పుడైతే భగవంతుడు రథం నుంచి కిందికి దిగుతూ ఉన్నారో అప్పుడు పరశురామావతారంలో దర్శనమిస్తారు. ఎప్పుడైతే గుండీచా మందిరంలోకి ప్రవేశిస్తారో అప్పుడు జగన్నాథుడు రామావతారంలో దర్శనమిస్తారట. ఎప్పుడైతే గుండీచా మందిరంలో 3 రాత్రులు రాసలీల జరుగుతుందట అప్పుడు స్వామి కృష్ణావతారంలో దర్శనమిస్తారట. ఎప్పుడైతే మళ్ళీ రథం ఎక్కుతున్నారో రిటర్న్ రథయాత్ర కోసమని అప్పుడు స్వామి బౌద్ధావతారంలో దర్శనమిస్తారట. ఎప్పుడైతే మళ్ళీ రథం పైన కూర్చుంటారో గుర్రాలు కడతారో ఆ మరుక్షణం భగవంతుడు కల్కి అవతారంలో దర్శనమిస్తారట. అలా జగన్నాథుని సేవించుకుంటే, జగన్నాథ రథయాత్రని సేవించుకుంటే 10 అవతారాలు సేవించుకున్న ఫలితం వస్తుంది. మనకి ఇక్కడ ఎంతో చక్కగా జగన్నాథపురిలో ఎలా శ్రీమందిరం ఎలా అయితే ఉందో అలానే ఇక్కడ చక్కటి పండాల్ని వేసి స్వామిని ఇక్కడ కూర్చోబెట్టారు. స్వామిని ఇక్కడ ఆరాధన చేస్తున్నారు. ఎంతో సుందరంగా అలంకరణ చేస్తున్నారు. అర్చనాది కైంకర్యములు చేస్తున్నారు. మీకు విషయం తెలుసా అండి? మీరు అనుకోవచ్చు జగన్నాథుడు పూరిలోనే ఉన్నాడు ప్రభుజీ, నిజామాబాద్లో జరిగే రథయాత్ర పూరి రథయాత్ర ఒకటేనా? ఎంతమంది అంటారు పూరి రథయాత్ర నిజామాబాద్లో జరిగే రథయాత్ర ఒకటే అని? ఎంతమంది అంటారు పూరిలో జరిగే రథయాత్ర వేరండి, నిజామాబాద్లో జరిగే రథయాత్ర వేరండి? అయ్యో ఎవరనట్లేదు. సిద్ధ బలరాం ప్రభు చూసారా, వీటిని ఇంకా పూరి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే చేసేయచ్చు రథయాత్ర. ఇంకో విషయం చెప్తానండి, మీ నమ్మకం ఏదైతే ఉందో జగన్నాథుడు ఇక్కడ ఉన్నాడని, జగన్నాథుడికి జరిగే రథయాత్ర పూరిలోది ఇక్కడిది ఒకటే అని, ఆ నమ్మకమే జగన్నాథుడిని ఇక్కడ ప్రత్యక్షం. పూరిలో ఎంత దయతో ఎంత కృపతో భగవంతుడు ఉంటాడో అంతే కృపతో అంతే దయాలుగా ఇక్కడ జగన్నాథుడు కూడా మనకి దర్శనం. దాంట్లో ఎటువంటి సందేహమే లేదు భగవంతుడు. ఎందుకంటే ఎక్కడ తనని ప్రేమతో పిలిస్తే భగవంతుడు అక్కడికక్కడికి వెళ్ళిపోతారట. అది భగవంతుడి యొక్క నైజం. చెప్పకపోతే ఇంకో విషయం తెలుసా అండి, అసలు ఎవరైనా రాకపోతే ఆయన కంగారు పడిపోతారటండి. తెలిసినా మీకు? ఒకసారి ఇప్పుడు ఆషాఢి ఏకాదశి అని వస్తుంది, ఇప్పుడు మనకు వచ్చే శయన ఏకాదశి. ఆ ఏకాదశికి మనకి తుకారాం మహారాజ్ గురించి విన్నారా మీరందరూ? తుకారాం మహారాజ్ ప్రతి సంవత్సరము కూడా ఆషాఢి ఏకాదశికి వెళ్తూ పండరీనాథుడి దర్శనం చేసుకునేవారట. కానీ ఒక ఏకాదశికి వెళ్ళలేదట. ఎందుకో తెలిసినా అండి, పాపం చాలా వృద్ధులు అయిపోయారట ఆ సమయానికి. పాపం కాలు నొప్పులు నడుము నొప్పులు వస్తూ ఉంటాయి కదండి, ఏదో ఒక నొప్పి వస్తూ ఉంటుంది మనకి గుడంగనంగానే. ఇంకో విషయం చెప్తాను, ఏ నొప్పులు రాకముందే అన్ని సేవలు మనం చేసుకోవాలి. ఏ నొప్పులు రాకముందే మనం అన్ని యాత్రలు పూర్తి చేయాలి. ఏ నొప్పులు రాకముందే ఎంత భగవత్ సంగత్యం చేస్తే అంత మంచిది. ఒక ఆయన వచ్చారు, మా ప్రవచనంలో కూర్చున్నారు. మేమన్నా అయ్యా ఒకసారి రండి స్టేజ్ వరకు వెళ్ళి స్వామికి మాల వేయండి అనగానే ఇలా షర్ట్ ఇలా చూపించారనమాట. ఇక్కడ నడుముకి ఒక బ్యాండ్ ఉందన్నమాట. సరే అయ్యా ఏం పర్వాలేదు కూర్చోండి, ఇక్కడ కూర్చోండి అనగానే ఇలా మోకాలు నొప్పులని. సరే అయితే పక్కన నించొని కనీసం ప్రవచనం విను అనగానే చెవులో నుంచి ఒక మెషిన్ తీశాడు ఇలా బయట. నడుముకి బెల్ట్, మోకాళ్ళకి చిప్పలు, చెవులో మషిన్. ఇంకేం చేస్తారండి? నేను అన్నాను సరే అయ్యా ఏం చేయకు, ఇక్కడ నించోనుండి ఈరోజు ఏకాదశి, ఒక 2-3 గంటల తర్వాత ప్రసాదం పెడతాము అని అంటే జేబులో నుంచి ఓ డబ్బా తీసి ఇట్లా ఓపెన్ చేశాడు. ఇన్ని మాత్రలు వేసుకోవాలంటే మేము ఉపవాసం ఉండలేము. చూడండి, మనకి ఈరోజు శక్తి ఉన్నప్పుడు, ఈరోజు మన చేతులు కాళ్ళు పనిచేస్తున్నప్పుడు, ఈరోజు మనకి భగవంతుడు సమయం ఇచ్చినప్పుడు ఈరోజు చేసుకోకపోతే రేపు చేసుకోలేము. తెలిసినా మీకు? ఎందుకంటే రేపేంటో మనకు తెలియదండి. ఈరోజే మనది. ఈరోజు తప్ప ఇంకో ఏ రోజు కూడా నాది అని మనం చెప్పలేము. మీరు చూసారా ఇటీవలే కొంతమంది లండన్ పోతాము అని తయారయ్యి ఫ్లైట్ ఎక్కారండి. వెళ్ళారా వాళ్ళు లండన్కి? వాళ్ళు ఎప్పుడైనా అనుకున్నారా మేము లండన్ వెళ్ళాము, మేము మా ప్రాణాలు పోతాయని ఫ్లైట్ ఎక్కారా? లేదండి. వాళ్ళు ఏమనుకున్నారు, పిల్ల పాపలతో ఎక్కారు, ఫోటోలు తీసుకుంటూ ఎక్కారు, వీడియోలు తీసుకున్నారు, సెల్ఫీలు తీసుకున్నారు, సామాన్లన్నీ చదువుకున్నారు, ఫ్లైట్లో కూర్చున్నారు, లండన్ పోతామనుకున్నారు, కానీ పోలేదు. తెలుసుంటే ఎక్కే వాళ్ళ ఫ్లైట్? మీరు కూడా చూడండి, మనం కూడా ప్రతిరోజు అనుకుంటాం మంచిదే చెప్తున్నారు మన సిద్ధ బలరాం ప్రభు, చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. రథయాత్ర ప్రతి సంవత్సరం జరిగేదే కదా, భాగవత సప్తాహం ప్రతి సంవత్సరం జరిగేదే కదా, ప్రొద్దున పూటే సప్తాహం, సాయంత్రం పూటే సప్తాహం జరుగుతూనే ఉంటాయి కదా కార్యక్రమాలు. ఈరోజు 5 రోజుల కార్యక్రమమా 7 రోజుల కార్యక్రమం?
7 రోజుల కార్యక్రమం అయితే 7 రోజులు ఉన్నాయి కదా, రేపు వెళ్దాం, లాస్ట్ రోజు వెళ్దాం, రథయాత్ర ముందు రోజు వెళ్దాం, ఏకాదశి తర్వాత రోజు వెళ్దాం. తర్వాత అనేది లేదు మన దగ్గర. ఏ క్షణము మన దగ్గర ఇప్పుడు ప్రాణం ఉంది అని అంటే ఆ క్షణమే నీది. కాబట్టి ప్రతి క్షణము మనం భగవంతుడికి ఎలా దగ్గర అవ్వాలి అని ప్రయత్నం చేయాలి. జగన్నాథ స్వామి యొక్క కృప ఎలాంటిది అని అంటే తన భక్తులు ఏమి చేసినా సరే ఆయన ప్రేమతో స్వీకరిస్తారట. ఎలా ఉండమన్నా స్వామి అలానే ఉంటారట. అందుకే జగన్నాథుడి యొక్క రథయాత్ర మహోత్సవాన్ని పతిత పావన ఉత్సవము అని అంటారు. మీరు ఎప్పుడైనా 2009 దీనికంటే ముందు రథయాత్రకి వెళ్ళారనుకోండి, అక్కడ జగన్నాథుడిని అందరూ పురుషులు, స్త్రీలు, పిల్లలు ఎవరైనా వెళ్ళి కౌగలించుకోవచ్చు. తెలిసిన మీకు? స్వామి అనుకునేవారట, అయ్యో గోలోక బృందావనంలో ఉంటారండి భగవంతుడు, శ్రీవైకుంఠంలో ఉంటారండి భగవంతుడు. అక్కడ స్వామికి ఏమి సేవలు తక్కువై కాదండి ఆయన పూరీ క్షేత్రానికి వచ్చింది. మన గ్రంథములలో లక్ష్మీదేవి భగవానుడి యొక్క సేవ ఎంత వైభవంగా చేస్తుంది అనే విషయాన్ని చెప్పారండి. లక్ష్మీ సహస్ర తత సంభ్రమ సేవ్యమాన. ఎప్పుడూ కూడా లక్ష్మీదేవట వైకుంఠంలో ఉండే ఆ అద్భుతమైన నీలి, సువర్ణ, వజ్ర పొదిగిన ఆ నేలని శుభ్రం చేస్తూ ఉన్నదట అండి. అక్కడ పొల్యూషన్ ఉండదట, అక్కడ మట్టి ఉండదట, అక్కడ దుమ్ము ఉండదట. అయినా సరే లక్ష్మీదేవి శుభ్రం చేస్తూ ఉంటుందట ఎప్పుడు. ఈ విషయం చెప్తే మేము మొన్న ఆస్ట్రేలియాలో ఒక ఆయన వచ్చి అడిగారు, లక్ష్మీదేవికి ఏమన్నా ఓసిడియా అండి అని అడిగారు అనమాట. నేను అయ్యా ఆవిడకి ఏం రోగం లేదు, కానీ భగవంతుణ్ణి ఎలాగైనా సరే కష్టపెట్టకూడదు, భగవంతుణ్ణి ఎలాగైనా సరే మంచిగా సేవ చేయాలి అనే ఒక ప్రేమ లక్ష్మీదేవికి ఉన్నది. లక్ష్మీదేవి యొక్క కరకమలములు ఎలా ఉంటాయా అంటే అప్పుడే విడుచుకున్న తామర పువ్వు ఎంత సుకుమారంగా, ఎంత కోమలంగా ఉంటాయో అలా ఉంటుందటండి. కానీ ఆ చేతులతో ఎప్పుడైతే స్వామి యొక్క శ్రీపాదములు ముట్టుకుంటారో అప్పుడు స్వామి యొక్క పాదములు కమిలిపోతూ ఉంటాయట. అందుకే ఆవిడ ఎప్పుడు భయపడుతూ ఉంటుందటండి, నొక్కాలా వద్దా, నొక్కాలా వద్దా, స్వామి పాదాలు పట్టాలా వద్దా. అందుకే ఎప్పుడు చూసినా మీరు ఇలా ఉంటుంది అంతే, లక్ష్మీదేవి పాదాల పైన ఇలా తగిలించినట్టుగా. అయితే ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తూ భగవంతుడు ఎవరు పిలిచినా ప్రేమతో పిలిస్తే భగవంతుడు వెళ్ళిపోతాడు. ప్రేమతో కొలిచే భక్తులు కానీ ఆయన దగ్గరికి రాలేదనుకోండి, ఆయన చాలా కంగారు పడిపోతాడు. పండరీనాథుడు అనుకున్నాడట, అరే తుకారాం రాలేదేంటి, తుకారాం మహారాజ్ని ఎలా పిలిపించాలి అని ఏం చేశాడట తెలుసా అండి? గరుడ్మంతుని పంపించారట, నువ్వు తుకారాం మహారాజుని పట్టుకొనిరా. తుకారాం మహారాజు ఆశ్చర్యపోయారు, స్వామి గరుడ్మంతుని పంపించారేంటయ్యా? ఎందుకంటే స్వామి ఏదైనా చేయాలనుకుంటాడట అండి, కానీ తన భక్తుల్ని మాత్రం ఆయన దూరం పెట్టలేరు. మీరు ఈరోజు కార్యక్రమానికి వచ్చారనుకోండి, ప్రభుజీ చక్కగా భాగవత సప్తాహం చేస్తున్నారు ఇక్కడ 7 రోజులు, ప్రొద్దున పూట హిందీలో, సాయంత్రం పూట తెలుగులో. ఒకరోజు సత్సంగానికి భాగవత సప్తాహానికి వచ్చి మరుసటి రోజు మిస్ అయ్యారనుకోండి, వెనకాల నుంచి జగన్నాథుడు చూస్తుంటారు, ఏడైనా మిస్ అయ్యాడు. మనం అనుకుంటున్నాం ఇక్కడ అటెండెన్స్ లేదేమో అని, కానీ ఆయన నేత్రాలు చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. కాబట్టి ఆయన మాత్రం అటెండెన్స్ చేస్తూ ఉంటాడట, ఆయన కలవరపడుతూ ఉంటాడట, అయ్యో ఈయన ఇంకా రాలేదు, ఇంకా భక్తుడు రాలేదు. కంచి గరుడ సేవ అని చేస్తారు, చాలా వైభవంగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు నృసింహ జయంతి మరుసటి రోజున వైశాఖ పూర్ణిమ రోజు జరుగుతుంది గరుడ సేవ. చాలా ముఖ్యమైన ఉత్సవాలలో ఒకటి కంచి గరుడ సేవ అంటూ ఉంటారు. అయితే మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మగారు నాన్నగారితో వెళ్ళినప్పుడు ఒక విశేషం చూశాను. గరుడ మంతుడి పైన వరదరాజస్వామిని కూర్చోబెట్టి ఎప్పుడైతే ఆలయం బయటికి తీసుకొస్తారో పెద్ద పెద్ద గొడుగులు ఉంటాయండి. కంచిలో అన్నిటికంటే ఫేమస్ ఏంటి అంటే వరదరాజస్వామి వారికి ఉండే ఆ గొడుగులు అనమాట. ఎంత పెద్దగా ఉంటాయో తెలుసా? ఒక్క గొడుగు ఈ సగం పండాలంటూ ఉంటుంది, 2 గొడుగులు అంటే ఈ మొత్తం పండాలంటూ ఉంటుంది అనమాట స్వామి. అలాంటి 2 గొడుగులు పెడతారు ఉత్సవంలో. ఏం చేస్తారు తెలుసా? స్వామి ఆలయం నుంచి బయటికి రాగానే ఈ 2 గొడుగులు దింపుతారనమాట కిందికి. స్వామి కనిపించరు మనకి. ఒక 10 నిమిషాలు అలా పెట్టి మళ్ళీ ఆ గొడుగులు పైకేసి ఆరతిస్తారు. మేము చిన్న పిల్లలు అలా అక్కడ నుంచి దర్శనం చేసుకుంటుంటే ఆ గొడుగులు, పెద్ద గొడుగులు ఇలా కిందికి వస్తుంటే, అమ్మ పడిపోతున్నాయి గొడుగులు అని అంటే, పడిపోవట్లేదురా అది అలానే చేస్తారు అని. తర్వాత మేము ఆ విశేషం ఎందుకు ఆ గొడుగులని దింపుతారు అని తెలుసుకున్నప్పుడు, అమ్మో భగవంతుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అని అర్థమైందండి. తెలిసినా మీకు ఎందుకు గొడుగులు దింపుతారో?
ఒక పరమ ప్రియ భక్తుడు భగవంతుడికి షోలింగర్ అనే ప్రదేశంలో ఉండేవారట. ఆయన చిన్నప్పటి నుంచి ప్రతి గరుడోత్సవానికి కాంచీపురానికి వస్తూ ఉండేవాళ్ళట. కానీ చాలా వృద్ధులైపోయేసరికి ఒక గరుడోత్సవానికి రాలేకపోయారట. స్వామి రాగానే ఫస్ట్ ఈయన ఎత్తుకేవారు, ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఎక్కడున్నారు. ఈయన కనిపించలేదు. కనిపించేసరికి ఒకసారి భగవంతుడికి అన్ని తెలుస్తాయి కదండి, ఎందుకు రాలేదు అనుకునేసరికి అయ్యో పాపం వృద్ధులు అయిపోయారు అందుకు రాలేదు. భగవంతుడు ఏమన్నాడో తెలుసా గరుడ మంత్రుడితో, అయ్యా ఒకసారి ఇక్కడ నుంచి మనం బయలుదేరి షోలింగర్కి వెళ్ళి వారికి దర్శనం ఇచ్చి మళ్ళీ తిరిగి వద్దాం. గరుడ మంత్రి అన్నాడు, అయ్యా ఇక్కడ 1,00,000 మంది భక్తులు ఉన్నారు, వీళ్ళని వదిలేసి నువ్వు ఒక్క ఆయన కోసం వెళ్తావా అంటే, అవును ఎగురు అన్నాడు. నేను సారీ సార్ ఐ కెనాట్ డూ దిస్. అందరి ముందు ఎగరేసాను అనుకోండి, నిన్నేమన్నారు, నన్ను అంటే పూజారులు అందరు 10 మంది కూర్చుంటారండి ఆయన చుట్టూ. గరుడ మంత్రి అన్నారట, సారీ సార్ నేను అది చేయలేదు. సరే ఒక పని చేస్తాను, పక్కన ఉన్న పూజారికి చెప్పారట వరదరాజస్వామి, అయ్యా ఈ పెద్ద గొడుగు ఉంది కదా ఒకసారి దింపు అన్నాడు. అయితే సరే ఇప్పుడు భగవంతుడు చెప్పింది చేయాలి కదండి దాసుడు అంటే, వెంటనే గొడుగు దింపేశారట. ఈయనకేం తెలుసు మన స్వామి మనసులో ఏం ప్లాన్ ఉందని. గొడుగు దింపంగానే ఈయన మాయమైపోయాడట. మాయమైపోగానే గొడుగు దింపిన ఆయన కంగారు, అయ్యో ఈయన మాయమైపోయాడు, ఇప్పుడు నేనేం చెప్పాలి, పక్కనున్న ఆయన పిలిచాడు, చూసావా స్వామి కనిపించట్లేదు మాయమైపోయాడు అనగానే మెల్లగా అందరూ మాట్లాడుకుంటున్నారు, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి. 10 నిమిషాల్లో భగవంతుడు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని చక్కగా ఆ భక్తుడికి దర్శనం ఇచ్చి ఆయనతో మాట్లాడి, అయ్యో ఎందుకు రాలేదు, ఆరోగ్యం ఎలా ఉంది అన్నీ మాట్లాడి మళ్ళీ వచ్చి కూర్చున్నాడట. ఇప్పుడు ఈ గొడుగుల్ని పైకెత్తండి అన్నారట. అయితే ఆ పూజారులు అన్నారట, స్వామి ఒక్క విషయం చెప్తాను, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే మాకు చెప్పు ఫస్టే, మమ్మల్ని ఇంత కంగారు పెట్టకు, సడన్గా వెళ్ళిపోయి ఎక్కడో దర్శనం ఇచ్చి వస్తావా అని. ఆ రోజు నుంచి ప్రతి గరుడోత్సవానికి 10 నిమిషాలు ఫస్ట్ గొడుగులు దింపుతారండి. స్వామికి చెప్తారు, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళి దర్శనం ఇవ్వాలనుకుంటే వెళ్ళేసిరా, మమ్మల్ని మాత్రం కంగారు పెట్టకు అని. ఆ సంవత్సరం నుంచి ఆ సాంప్రదాయమే ప్రారంభమైపోయింది. వరదరాజస్వామి వారి దగ్గర భగవంతుడు వెళ్ళి దర్శనం ఇస్తాడు. ఎంత కృప చూడండి.